చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ఈ ఉదయం ఆయనకు కరోనా నిర్ధారణ అయిన వైనం. భారత్లో మరో క్రికెట్ లీగ్ త్వరలోనే ISPL T10 సీజన్ 1 6 జట్లతో టోర్నీ. ఇప్పటికే జట్లను కొనుగోలు చేసిన రామ్ చరణ్, అమితాబ్, అక్షయ్, హృతిక్. చెన్నై జట్టును సొంతం చేసుకున్న సూర్య. ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలోని కాటన్ పరిశ్రమలో ప్రమాదం. గోడౌన్లోని లక్షలాది రూపాయల విలువ చేసే పత్తి దగ్ధం. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. రేవంత్ రెడ్డి వెళ్తుండగా ప్రజలు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడుతున్నారన్న బీజేపీ. పత్రికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసిందని విమర్శ. చెప్పింది ఒకటి, చేస్తుంది మరొకటని తెలంగాణ బీజేపీ ట్వీట్. భారత్లో విపక్ష నేతలు జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ ఉందన్న ఆపిల్. పెగాసస్ అంశంపై కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విపక్షాలు. తమ ఫోన్లను ఆమ్నెస్టీకి అప్పగించిన ది వైర్ పత్రిక ఎడిటర్, మరో జర్నలిస్ట్. ఆ ఫోన్లను తమ ల్యాబ్లో పరీక్షించిన ఆమ్నెస్టీ. కరోనాలో కొత్తగా JN.1 సబ్ వేరియంట్. పలు దేశాల్లో వ్యాపిస్తున్న JN.1 ఏపీలోనూ ఉనికిని చాటుకున్న కొత్త రకం. చైతన్యకు జనసేన కండువా కప్పిన పవన్ కళ్యాణ్. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం. తాత ఆదికేశవులు నాయుడు బాటలో నడవాలని ఆమెకు సూచన. మిగిలిన లోక్సభ స్థానాలపై ఆరా తీసిన అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య గ్యాప్ దెబ్బతీసిందన్న కేంద్ర మంత్రి. లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి పునరావృతం కావద్దని హెచ్చరిక. రుచికరమైన ఆహారం దొరికే నగరాల జాబితా రూపొందించిన టేస్ట్ అట్లాస్. హైదరాబాద్కు 39వ స్థానం, 35వ స్థానంలో ముంబై. ఢిల్లీకి 56, చెన్నైకి 65, లక్నోకు 92వ ర్యాంక్. మొదటి స్థానంలో ఇటలీ రాజధాని రోమ్. సినీ ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందన్న నటికుమార్. త్వరలోనే చంద్రబాబును కలుస్తారని వెల్లడి. టీడీపీ జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ధీమా. మంగళగిరిలో నారా లోకేష్ పర్యటన. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి లోకేష్ హాజరు. లోకేష్ కు విజయాన్ని కానుకగా అందిస్తామన్న మంగళగిరి నేతలు. తదుపరి తేదీలను ప్రకటిస్తామని వెల్లడించిన TSPSC. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, TSPSC బోర్డు చైర్మన్ల సభ్యుల రాజీనామాల నేపథ్యంలో నిర్ణయం. వేర్వేరు కారణాలతో ఇదివరకే 2 సార్లు వాయిదా పడ్డ పరీక్ష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం ఘటన. ఖమ్మం వెళ్తున్న బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద ఆగిన వైనం. వెంటనే సర్వీస్ ఆటోలోని ప్రయాణికులంతా బస్సుల్లోకి. ఇది చూసి బస్ డ్రైవర్పై ఆటో డ్రైవర్ల దాడి. ఆర్జీవీపై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు. శ్రీనివాసరావుపై ఏపీ డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు. ఆర్జీవీ ప్రాణానికి ఎటువంటి అపాయం లేదంటూ మెగా బ్రదర్స్ సెటైర్. హీరో విలన్ తన్నుకుంటుంటే కమెడియన్పై ఎవరు దాడి చేస్తారని ప్రశ్న. పదకొండు డివిజన్లలో 5 గెలిచిన సిపిఐ అనుబంధ సంఘం. ఉమ్మడి ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయడంతో 6 డివిజన్లలో INTUC విజయం. ప్రభావం చూపలేకపోయిన బీఆర్ఎస్ అనుబంధ TBGKS. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం. మంటలు చెలరేగడంతో భారీగా ప్రాణ నష్టం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం మోహన్ యాదవ్ ఎక్స్గ్రేషియా ప్రకటన. ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31. జనవరి 1 నుంచి కొత్త సిమ్ కొనుగోలుకు డిజిటల్ KYC తప్పనిసరి. డిమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంక్ లాకర్ల రివైజ్డ్ అగ్రిమెంట్కు డిసెంబర్ 31 తుది గడువు. కారు బ్యానెట్ నుంచి పొగలు, ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినా దక్కని ఫలితం. హైదరాబాద్లోని నారాయణగూడలో చోటు చేసుకున్న ఘటన. మోదీ కోసం 14 కిలోల బరువున్న తివాచిని సిద్ధం చేసిన ఖైరాఘడ్ గోశాల. సౌమ్య కామధేను జాతికి చెందిన గోవు మూత్రం, పేడతో తివాచి తయారీ. త్వరలో ప్రధాని నివాసానికి తివాచిని పంపనున్న గోశాల నిర్వాహకులు. మా స్నేహితుడు చూసి సంతోషిస్తామంటూ విదేశాంగ మంత్రి జైశంకర్తో చెప్పిన రష్యా అధినేత. ఇరు దేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ పెరిగిందన్న పుతిన్. రష్యాలో 5 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జైశంకర్తో భేటీ.
హైదరాబాద్లో చెరువుల రక్షణ కోసం తీసుకున్న చర్యలు చెప్పకపోవడంపై కోర్టు సీరియస్ అవ్వడంతో దిగొచ్చిన అధికారులు. తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన డివిజన్ బెంచ్. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణల వ్యవహారంపై తదుపరి విచారణ వచ్చే నెల 22కు వాయిదా. పైపైకి దూసుకెళ్తున్న పసిడి ధరలు. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 64,250కి చేరిక. విజయవాడ, వైజాగ్లోను 24 క్యారెట్ల బంగారానికి ఇదే ధర. ఎంఫిల్ ప్రోగ్రాంలకు సంబంధించిన యూనివర్సిటీలకు యూజీసీ నోటీసులు. ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదని స్పష్టీకరణ. విద్యార్థులు ఈ ప్రోగ్రామ్స్లో చేరకూడదని సూచన. ఇటీవల కుంగిన మేడిగడ్డ పియర్స్ అన్నారం బ్యారేజీలో లీకేజీ. వాటి పునరుద్ధరణ తమ వల్ల కాదన్న సీడీఓ. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అత్యధిక సామర్థ్యం ఉన్న సంస్థలను చూసుకోవాలని సలహా. హల్వాద్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్లో 100% వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్. టేకోవర్ చేసిన అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్. టేకోవర్ వార్తలతో 3% పెరిగిన అదానీ ఎనర్జీ షేర్లు. క్రిస్మస్ వేడుకల్లో కేక్పై వైన్ పోసి లైట్ వెలిగించడంపై ఫిర్యాదు చేసిన 2 న్యాయవాదులు. హిందూ మత విశ్వాసాలను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్న ముంబై లాయర్లు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఆధారంగా ఫిర్యాదు. మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ట్రాఫిక్ బ్యారికేడ్లను ఢీకొట్టిన సాహిల్. కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్ పారిపోయిన వైనం. సాహిల్ ని కేసు నుంచి తప్పించేందుకు చేతులు మారిన లక్షల రూపాయలు. సాహిల్ ప్లేస్ లో షకీల్ కార్ డ్రైవర్ నిరికించే యత్నం చేసిన ఎస్హెచ్ఓపై సస్పెన్షన్ వేటు. గత రాత్రి ఇంట్లోనే ఉరివేసుకున్న రవి. 4.5 ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలు చూసుకున్న రవి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా. జనవరి 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ. మోదీ సహా హాజరు కానున్న 6,000 మంది ప్రముఖులు. ఆహ్వానం అందితే అయోధ్యకు వెళ్లే విషయంపై ఆలోచిస్తానన్న పవార్. అమీన్పూర్ భూముల కొనుగోలు చేసిన రాబర్ట్ వాద్రా. కొన్నేళ్ల తర్వాత అమ్మిన వ్యక్తికే భూముల విక్రయం. ఈ లావాదేవీల్లో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఈడీ ఆరోపణ.